హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను మీ ఇషాన్విని. నేను ఈరోజు మీకు బబ్బర్ గుడాలు ఎలా చేయాలో చూపిస్తాను. అసలు బబ్బర్ గుడాలు అంటే తెలంగాణ చాలా ఫేమస్. అసలు తెలియని వాళ్ళు అస్సలు ఉండరు. దీన్ని మనము బబ్బర్ గుడాలని ఏ ఫంక్షన్, చిన్న బర్త్డే ఫంక్షన్ కానీ, పెళ్ళి ఫంక్షన్ కానీ, శారీ ఫంక్షన్, ఏ ఫంక్షన్ అయినా ఈ గుడాలు అనేవి ఫేమస్ అండి. ఇందులో తెల్లగళ్ళు, నెక్స్ట్ చికెను లేదా మటన్ సూప్ వేసుకొని తింటే ఉంటుంది. అసలు నాకు ఇప్పుడే నోరూరిపోతుంది. నేను మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇది చూపిస్తాను. ముందుగా బొబ్బర్లను మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని నేను 1/2 kg బొబ్బర్లను తీసుకున్నానండి. ఈ 1/2 kg మంచిగా వాష్ చేసుకొని అందులో 2 glasses వాటర్ పోసి 2 hours నానబెట్టి ఉంచాను. ఇప్పుడు నానబెట్టిన తర్వాత నేను మళ్ళీ వాష్ చేస్తాను. ఎందుకంటే దానిపైన ఒక లేయర్ అనేది ఆ బ్లాక్గా ఉన్న పొట్టంతా పోతుంది. వాష్ చేసుకొని వాటర్ పోసుకొని అందులో తగిన సాల్ట్ వేసుకోవాలి. మనకు సాల్ట్ ఎంత ఎక్కువగా వేసుకోకూడదు, ఎందుకంటే మనం పోపు వేస్తాం కాబట్టి పోపులో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను. నేను ఇప్పుడు కుక్కర్ 2 విజిల్స్ వచ్చే వరకు పొయ్యి మీద పెట్టుకున్నాను. అంతలోపు అది ఉడికేలోపు నేను పోపుకి రెడీ చేసుకుంటున్నాను. మనకి పోపుకి ఏమేమి కావాలి అని అంటే ఒక 4 మిర్చీలు, 1/2 kgకి 4 మిర్చీస్ సరిపోతాయి. ఒక ఆనియన్, చిన్నగా మిర్చీలు కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్, నెక్స్ట్ మనకు సరిపోయే ఎల్లిపాయలు. ఇవి వెల్లుల్లి అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది. వెల్లుల్లి ఖచ్చితంగా వేసుకోవాలి. కరివేపాకు టేస్టీ కోసం, పోపు కోసం కరివేపాకు. మనకు చూడండి, నేను 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను. ఎక్కువ విజిల్స్ వస్తే ఏమవుతుంది అని అంటే బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఆ మెత్తగా ఉడికితే అస్సలు బాగోదు. సో మనము 2 hours నానబెట్టుకున్నాం కాబట్టి ఓన్లీ 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. నేను ఇప్పుడు చూపిస్తాను. నా 2 విజిల్స్ అయిపోయినాయి. చూడండి ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉడికాయో. ఇంత సరిపోతుంది. ఇంతకంటే మరీ ఎక్కువ ఉడికితే కూడా అస్సలు బాగోదు. ఇప్పుడు దీన్ని నేను ఒక వడగంజులో తీసుకుంటున్నాను, వడబోస్తున్నాను. వాటర్ అంతా వేరు చేసి నేను ఇప్పుడు పోపు వేస్తున్నాను. నేను ఇప్పుడు పోపుకి ప్రిపేర్ చేస్తున్నాను. పోపు కోసం కొంచెం సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకొని అవి వేగాక కరివేపాకు, మనం ముందుగా మిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిర్చి కూడా వేసుకోవాలి. మిర్చి కొంచెం బ్రౌన్ కలర్లో గోలిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా దూరగా వేయించుకోవాలి. జస్ట్ 5 minutes ఉంచుకుంటే అవి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఆనియన్ కూడా వేగిన తర్వాత నేను ఇప్పుడు వెల్లుల్లి ముందుగా దంచి పెట్టుకున్నాను కదా, ఆ వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. వెల్లుల్లి బాగా వేగితే మాడిపోతుంది. సో మనకి కొంచెమే వేగాలి. ఆ తర్వాత పసుపు వేసుకొని ఈ బొబ్బర్లు మనం పక్కన వేరు చేసి పెట్టుకున్నాం కదా, ఆ బొబ్బర్లను వేస్తే రెడీ. చూసారు కదండి, మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.